హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఇది మీరు ఇంట్లో ఉండి మొబైల్లోనే ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు. సో 4 to 5 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు డైలీ ఇన్సెంటివ్స్ కానీ పేమెంట్స్ కానీ ఉంటుంది ఈ జాబ్లో. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబ్ ఎవరైనా కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ అనే కంపెనీ నుండి. సో యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ అనేది ఒక ఆన్లైన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అండి. సో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్కి కానీ ప్రైవేట్ జాబ్స్కి కానీ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి సంబంధించిన మెటీరియల్ అంతా మనకి ఈ టెక్స్ట్ బుక్ యాప్లో దొరుకుతుంది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ యాప్ని అయితే యూజ్ చేస్తారు. సో అటువంటి టెక్స్ట్ బుక్ యాప్లో మనకు ఒక ఎక్సలెంట్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే. ఇంక ఈ పార్ట్ టైం జాబ్ టైటిల్ ఏంటి అంటే ఫ్రీలాన్సర్ టెలి కౌన్సిలర్. ఫ్రీలాన్సర్ అని కనిపిస్తే సో ఎంత వర్క్ చేస్తే అంత మనీ ఎర్న్ చేసే అవకాశం ఉందన్నమాట. సో పర్ మంత్ చూసుకుంటే అప్ టు 40,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ గా డిస్ప్లే చేశారు. అండ్ దట్టు మీరు 4 to 5 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్. అబ్సల్యూట్లీ మీరు మొబైల్ ద్వారానే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇంక ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఒకవేళ మీకు ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లైక్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ వాళ్ళు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు, పీజీ వాళ్ళు, ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్వర్డ్ బ్యాచ్ అయినా పర్వాలేదు అనమాట. సో మీకైతే కంపల్సరీ హిందీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఎలిమెంటరీ హిందీ లాంగ్వేజ్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే వెరీ బేసిక్ హిందీ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. మరి ఎక్సలెంట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఏంటి అంటే ఒకవేళ మీకు టెలి సేల్స్ లో కానీ టెలికాలింగ్ లో కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు అనమాట. సో మీ ఏజ్ వచ్చేసి మినిమం 18+ అయితే ఉండాలి. సో ఇంక ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు కాల్ చేసి ఈ టెక్స్ట్ బుక్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ యాప్ లో అవైలబుల్ గా ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ గురించి, ఫీచర్స్ గురించి, ప్యాకేజెస్ గురించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది అనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు ఆ ప్రొడక్ట్స్ అనేవి సజెషన్ అనేది ఇవ్వాల్సింది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ టెక్స్ట్ బుక్ గురించి, ప్యాకేజెస్ గురించి వాళ్ళ క్వరీస్ కూడా మీరు రిజాల్వ్ చేయాల్సింది ఉంటుంది. సో ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే వెరీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అప్లికేషన్ ఫామ్ లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఇక్కడ రెజ్యూమే అనేది అడుగుతున్నారు. గైస్, రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టెలి కౌన్సిలర్ కి సంబంధించిన కెరీర్ ఆబ్జెక్టివ్, స్కిల్స్ అలాంటివి పెట్టి మీరు రెజ్యూమే అయితే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత క్యాన్ యూ డెడికేట్ అరౌండ్ 4 అవర్స్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే 4 అవర్స్ మీరు వర్క్ చేయగలరా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ఎన్ అయితే పెట్టేసేయండి. సో గైస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు హిందీలో ఫ్లూయెంట్ గా మాట్లాడగలరా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అయితే పెట్టండి, అప్పుడే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇక్కడ అది కూడా ఫిల్ చేసేసేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ఇంకా ఎవరి ప్రొఫైల్స్, ఎవరి రెజ్యూమేస్ అయితే షార్ట్ లిస్ట్ అవుతాయో వాళ్ళకి ఫర్దర్ గా మెయిల్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది 1 to 2 వీక్స్ లో. సో ఫర్దర్ గా ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి వెరీ బేసిక్ హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుందండి. సో అందులో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ పార్ట్ టైం జాబ్ కి అనేది మీరు ఎలిజిబుల్ అయిపోతారు అండ్ ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి. లింక్ ఎక్స్పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. అసలు ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. సో మరి కొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాయి. హ్యావ్ ఎ నైస్ డే.